ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా మాట్లాడుతూ, నియోజకవర్గంలో తిరుగుతూ ఎలాంటి వాళ్లు అనేది వివరాలు తెలుసుకుంటున్నాను. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎన్నికల్లో నిలబడ్డది అమ్మీ తరఫున 8 వార్డు నంబర్ గెలిపించుకున్నారు. సూర్యాపేట సోనమ్మ. ఈమె చాలా మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తుంది. చిన్న పెద్ద మీడియా వాళ్లకి అందరికీ సపోర్ట్ చేస్తూ నా అవసరం ఏదన్నా రోడ్లపై ఫోకస్ పెట్టి నీళ్లపై పోకద పెట్టి నన్ను పార్టీ నుంచి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, నా తోటి సహోదరులకు, అమ్మలకు మరియు చిన్న నాన్నలకు మరియు పెద్దనాన్నలకు నా గుర్తుపై ఓటేసి నాను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాము. సార్ నమస్కారం సార్, నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. నమస్తే అండి సార్, ఏ పార్టీ నుంచి గెలిచారు? ఎంఐఎం పార్టీ నుంచి నేను 91 ఓట్ల మెజారిటీతో నా ప్రజలు నన్ను ఆశీర్వదించి కులాలకు మతాలకు అతీతంగా నాకు ఓటు వేసి నాకు విజయం ఇచ్చారండి. మీరు క్యాండిడేటా? మా భార్య సూర్యాపేట సోనమ్మ నేను క్యాండిడేట్గా ఇక్కడ ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మా భార్య నిలబెట్టడం జరిగింది. మా భార్య తరఫు నుంచి నేను ప్రచారం చేశాను. పని చేస్తూ కూడా ఆమెకు తోడుండి ఆమెకు సపోర్ట్గా ఉండి ఈ గ్రామ యొక్క వార్డును అభివృద్ధి చేయడానికి ముందుంటానండి. క్యాండిడేట్ పేరు కరెక్ట్ చెప్పండి సార్ ఒకసారి. సూర్యాపేట సోనమ్మ, ఎంఐఎం పార్టీ నుంచి. ఎంఐఎం పార్టీ నుంచి ఏ వార్డు నుంచి గెలిచారు? 8th వార్డు నుంచి కౌన్సిలర్ గెలుపొందిండ్రు. జైరాబాద్లోనే కనీ విని ఎరగని రీతిగా ఈ యొక్క 8th వార్డు నిలిచిందండి. ఎందుకంటే నా వార్డు కాదు ఇది. ఈ ప్రజలను ఎప్పుడు చూడలేదు, ఈ ప్రజలతో ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఈ ప్రజలందరూ కూడా 2000 మంది నన్ను నమ్మిండ్రు, నాకు ఓటు వేసిండ్రు. అత్యంత భారీ మెజార్టీతో నాకు విజయం ఇచ్చిండ్రు. ఎంఐఎం పార్టీని ప్రేమించిండ్రు. ఎంఐఎం పార్టీకి ఓటు వేసి నన్ను కౌన్సిలర్ చేసిన ఈ 8th వార్డు ప్రజలందరినీ కూడా 100% వాళ్ళ యొక్క సమస్యలు తీర్చి అన్నిత్యం వాళ్ళకు తోడుగా ఉండి నేను వాళ్ళకు భరోసా ఇస్తూ మా పార్టీ అండదండలతో నేను ఈ యొక్క వార్డును డెవలప్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. సార్, ఇక్కడ వాటర్ కొనుక్కొని అవుతున్నారు సార్. వాటర్ గురించి చైర్మన్ తోటి మాట్లాడతారా సార్? 100% నేను కలిసాను చైర్మన్ తోటి. ప్రతి సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాను, మా నాయకుల దృష్టికి తీసుకెళ్తాను. ప్రజలకు ఏది అవసరమో, ఏది మేలకరమో అది చేయడానికి మేము ఎల్లవెల్లలా తోడుంటామని నేను మనవి చేస్తున్నాను సార్. సార్, కొంతమంది నాయకులు, లీడర్స్ కౌన్సిలర్ గెలిచినాక మీడియా వాళ్ళకి ఎందుకు ఇన్ఛార్జ్ చేస్తున్నారు? మీడియా అంటే ప్రజల పక్షాన ఉంటుంది. చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ మీడియా వాళ్ళకు ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు? ఇప్పుడు మీరు మాకు ఆన్సర్ ఇచ్చారు. మీరు ఇప్పుడు వేరే వాళ్ళు లీడర్స్ కొంతమంది ఎందుకు ఆన్సర్ ఇయ్యారు సార్? దాని గురించి ఏంటి సార్? వేరే వాళ్ళ కోసం నాకు తెలియదండి. అంటే వాళ్ళు కూడా కౌన్సిలరే కదా. మీడియా లేకపోతే ఇప్పుడు ఈ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, ప్రజల యొక్క బాధకు ఒక గవర్నమెంట్కి ప్రజా సమస్య తెలవాలంటే మీరు లేకపోతే ఈ సమస్యలు లేవు. సమస్యలు గవర్నమెంట్ తెలియదు. మీరే మాకు మధ్యవర్తిత్వం వహిస్తారు. మీరు మధ్యవర్తిత్వం మాకు లేకపోతే మా యొక్క గొంతు మూగబోతుంది. కనుక మీరు ఈ ప్రజలకు బలమైన మీరు ఒక ఏమంటారు ఫైటర్స్, మీరు ప్రజల మధ్య నుండి పోరాడే వాళ్ళు. మీరు ప్రేమించాలి. ప్రతి ఒక్క మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ మీరు మా కోసం, ప్రజల కోసం మీ యొక్క ఫ్యామిలీని త్యాగం చేసి అనునిత్యం రాత్రి పగలు మీరు ప్రజల యొక్క మేలు కోసం కోరే మీకు మీ యొక్క ఫ్యామిలీలు కూడా బాగుండాలి, మీరు కూడా బాగుండాలని మేము ఆశిస్తున్నాం. మీడియా వాళ్ళకి ఇది కూడా చెప్తున్నారు, మీరు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ సపోర్ట్ చేయాలని చెప్తున్నారు కదా. తప్పకుండా నా ప్రియమైన మిత్రులారా, నా యొక్క అన్నలు, మీరు న్యాయం వైపు నిలబడండి, న్యాయం వైపు పోరాడండి, ప్రజలకు మేలు చేయండి. లాస్ట్లో ఒక్కసారి మన క్యాండిడేట్ పేరు చెప్పండి. సూర్యాపేట సోనమ్మ, వైఫ్ ఆఫ్ మునుగాల ఇదిమియా.